గోదావరి నదీ తీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి. ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు ఉండేవి. ఆ జంతువులను చూడడానికి, ఆ అడవిలోని చెట్లను చూడడానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ పోతూ ఉండేవారు. ఆ వచ్చిన వారు తమ వెంట రకరకాల కాయలు, పళ్ళు, మిఠాయిలు తెచ్చుకునేవారు. తిన్నంత తిని మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు. ఒకసారి ఆ అడవిని చూడడానికి ఒక కుటుంబం వచ్చింది. వస్తూ వస్తూ వాళ్ళు రకరకాల పలహారాలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగారు. చూడవలసినవన్నీ చూశారు. అలసిపోయి ఓ చెట్టు కిందకొచ్చారు. వచ్చాక తాము తెచ్చుకున్న మూటలు, పొట్లాలు విప్పుకుని కడుపు నిండా తిన్నారు. తినగా మిగిలిన వాటిని చెట్టు కిందే పారపోశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక వెళ్ళిపోయారు. ఇదంతా ఆ చెట్టు తొర్రలో ఉన్న ఉడత పిల్లాడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయాక ఆ ఉడతబ్బాయి కిందికి దిగి వచ్చాడు. చెల్లా చెదురుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయి ముక్కల్ని ముందు కొంచెం కొంచెంగా రుచి చూశాడు. అవి తియ్యగాను రుచిగాను ఉన్నాయి. తాను తినగలిగినన్ని తిని మిగిలిన వాటిని అమ్మ కోసం అట్టే పెట్టాడు. సాయంకాలం అయ్యేసరికి ఆపసోపాలు పడుతూ అమ్మ ఉడత వచ్చింది. రాగానే ఓ ఆకులో కాసిన మిఠాయి తునకలుంచి అమ్మ ముందు ఉంచాడు ఉడతబ్బాయి. కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఉడతమ్మ. జరిగిన సంగతంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి. చెప్పి చెప్పి చివరికి ఇలా అన్నాడు: అమ్మా, నువ్వు ఇంతకాలము ఈ అడవిలో దొరికే పిందెలు, కాయలు మాత్రమే నాకు పెడుతున్నావు. నేను తింటున్నాను. ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో, ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకున్నాను. నువ్వైనా నాకెప్పుడూ ఈ మిఠాయిల సంగతి చెప్పనన్నా చెప్పలేదు. ఎందుకని అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ సన్నగా నిట్టూర్చింది. నాన్నా, ఇలాంటివి నాకు తెలుసు. కావాలనే వీటిని గురించి నీకు చెప్పలేదు. సుఖాలకు అలవాటు పడడం తేలిక, ఆ అలవాటు నుంచి బయటపడడం కష్టం. ముందుగా కష్టాలంటే ఏమిటో తెలియాలి, అవి అనుభవించాలి. ఆ తర్వాత సుఖాలు రావాలి. కొంతకాలం సుఖపడిన తర్వాత దురదృష్టవశాత్తు కష్టాలు వచ్చాయనుకో, అప్పుడు ఆ కష్టాలను అనుభవించటానికి పెద్దగా ఇబ్బందులు పడనవసరం ఉండదు. అందుకే నీకు ఈ మిఠాయిలను గురించి, అవి తినడంలో ఉండే సుఖం గురించి చెప్పలేదు నాన్న. అంతేకాని నీ మీద కోపంతో కాదు అంది ఉడతమ్మ. ఈ మిఠాయిలో అవి దొరకడం చాలా కష్టమా అన్నాడు ఉడతబ్బాయి దూరంలోకి చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ. ఒక రకంగా కష్టం, ఇంకో రకంగా కష్టం కాదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఈ గొడవలన్నీ నీకెందుకురా కన్నా అంది ఉడతమ్మ. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకోవలసినవి ఇప్పుడే తెలుసుకోవడంలో తప్పేం లేదుగా, అందుకే అన్నీ అడుగుతున్నాను. నేను ఆ విషయం స్పష్టంగా చెబుతున్నాను వినమ్మా. నేను నీకు ముందు నుంచి ఈ పచ్చికాయలు, పిచ్చికాయలు తిన్ను. నాకు ఖరీదైన భోజనం కావాలి. అవి నువ్వెలా తెస్తావో కూడా నాకు అవసరం లేదు. అవి నువ్వు తెచ్చి పెడుతున్నంతకాలం నీతో ఉంటాను. మానేసిన రోజున చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోతాను. అప్పుడు నా కోసం నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా లాభం లేదు. తర్వాత నీ ఇష్టం అన్నాడు ఉడతబ్బాయి. ఉడతమ్మ గుండెలు గుబేలుమన్నాయి. నిన్న సాయంత్రం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు. ఈరోజు ఉదయం తను బయటికెళ్తున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇంత తిండి మూట కట్టుకుని ఇంటికి వచ్చేసరికి కుర్రాడు ఇలా తయారాడేమిటి? ఉడతమ్మ కొడుకుని కావలించుకుంది. బంగారు కన్నయ్య లాంటి తన కొడుకు ఇలా బండబారిపోవడానికి గల కారణాలేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఊహించింది. బుజ్జినాన్న, నువ్వెప్పుడూ ఏదీ నన్ను అడగలేదు. ఇంతకాలానికి గాను నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే. ఇలా నువ్వు అడగడం కూడా సహజమేరా పిచ్చి తండ్రి. చిన్నతనంలో అవి ఇవి తినాలని అందరికీ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు నేను అమ్మను నాన్నను ఏవేవో కావాలని అడిగాను. కాకపోతే ఓ చిన్న సంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి అంది ఉడతమ్మ. ఏమిటది అన్నాడు ఉడతబ్బాయి. రేపు నాకు చిన్నతనం రావచ్చు. నాకు కూడా అవి ఇవి తినాలని అనిపించవచ్చు. అప్పుడు నేను నిన్ను అడుగుతాను. అలా అడిగినప్పుడు నువ్వు ముఖం చిట్లించుకోకుండా, విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతే చాలు అంది ఉడతమ్మ.
ఉడతబ్బాయి ఆశ్చర్యపోయి అమ్మవైపు చూశాడు. అదేమిటి, మళ్ళీ నీకు చిన్నతనం రావడం ఏమిటి అన్నాడు ముఖం చిట్లిస్తూ. ఎల్లకాలం నేను ఇలా ఉండను కదా, ఎప్పటికో అప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది కదా, అప్పుడు నేను నీకు మళ్ళేనే ఎక్కడికి కదలలేను కదా, ఏమీ సొంతంగా తెచ్చుకోలేను కదా. ఆ రెండో చిన్నతనంలో నాకు అవి ఇవి తినాలనిపించినప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని విసుక్కోకుండా తెచ్చిపెట్టు. నాకు అంతకన్నా ఇంకేమీ అవసరం లేదు అంది ఉడతమ్మ. అమ్మా, నువ్వు నన్ను చూసినంత బాగా నేను నిన్ను చూడాలని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నట్టు? ఇప్పుడు అలా జరగడం లేదా అన్నాడు ఉడతబ్బాయి. మొన్నటిదాకా అలాగే జరుగుతూ ఉంది నాన్న. ఈ మధ్యనే మన వాళ్ళు మనుషుల్ని చూసి చెడిపోవడం మొదలుపెట్టారు. అందుకే ఇంతగా చెప్పవలసి వస్తోంది అంది ఉడతమ్మ కొడుకు వైపు జాగ్రత్తగా చూస్తూ. ఉడతబ్బాయి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అమ్మా, నాకు ఏమీ వద్దు. నా కోసం నువ్వు కష్టపడను కూడా కష్టపడద్దు. నువ్వు తప్ప ఇంకేమీ నాకొద్దు అన్నాడు ఉడతబ్బాయి వాళ్ళమ్మ కాళ్లకు చుట్టుకుపోతూ.